ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలతో కలిసి ఈ సహవాసంలో నీ అమూల్యమైన మాటలను గూర్చి ఆలోచన చేయుటకు సిద్ధపడుచుండగా మీ కృప మా అందరిపైన ఉంచి మా మనస్సులను స్థిరపరిచి బలపరిచే మాటలను మాకు నేర్పించవలసిందిగా వేడుకుంటున్నాం. అలాగే సంఘముగా మేమందరం నీ కుమారుడైన చిన్ని ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యవంతునిగా మా అందరికీ అప్పగించవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ క్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతగానో సంతోషం. దేవుని జనంగా ఈ పట్టణంలో మీరు ఉండటం, అది మీరు చేసుకున్న గొప్ప భాగ్యం. దేవునికి వారసులుగా సత్యానికి స్తంభమైన సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారు. అన్నిటికంటే మీరు ఆనందించవలసిన మొదటి విషయం అదే. సంఘాలుగా ఈరోజు కూడుకుంటున్న ప్రపంచవ్యాప్తముగా కోటాను కోట్ల మంది క్రైస్తవులు, వారందరూ సత్యానికి స్తంభంగా ఉన్న సంఘాలకు వెళ్ళలేకపోతున్నారు. సంఘాలకు వెళుతున్నారంతే, అవి సత్యాలకు స్తంభాలు కావు. ఎందుకంటే మనుషుల యొక్క కృత్రిమమైన ఆలోచనలు, భిన్నమైన బోధలు, ఇటువంటి వాటితో బహుగా చెరిపివేయబడ్డ సంఘాలుగా కనబడుతున్నాయి. కానీ మీరు ఏ సంఘంలో అయితే మీరు సభ్యులుగా ఉన్నారు, ఆ సార్వత్రిక క్రీస్తు సంఘంలో మీరు ఉండటం అనేది నిజంగా మీ భాగ్యమనే చెప్పాలి. కనుక దేవుడు కల్పించిన ఈ ఉన్నతమైన భాగ్యాన్ని ఎన్నడూ మీరు దుర్వినియోగపరుచుకోకుండా సంఘమును హత్తుకొని సత్యానికి మీరు కూడా మరింతగా బలాన్ని చేకూర్చే పునాది రాళ్లుగా, నిర్మాణంలో వాడే రాళ్లుగా మీరంతా వాడబడాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వికట జీవుల వికాసం, విధాత చూపిన విధానం అనే ఈ పాఠాన్ని బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. వికట జీవుల వికాసము అనగానే అణగారిన బ్రతుకులతో, ఇబ్బందులతో, బ్రతుకుటకు అర్హత లేని అభాగ్యుల జీవితాలలో వికాసం నింపడం అంటే ఒక క్రొత్త జీవిత విధానాన్ని అనుగ్రహించడం. మనస్సులు వికాసం మాత్రమే కాకుండా బ్రతుకునే వికసించేటట్లుగా చేయుటకు విధాత అనగా దేవుడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు చూపిన విధానం ఏంటి? ఆ విధానం విగత జీవులుగా పరిస్థితులకు, అభ్యంతరపడుతూ అణగారిపోతున్న ఆయన పిల్లలలో ఎలాగూ ఆయన మార్గాన్ని చూపించి విధాత మనందరినీ రక్షించాడు అన్నదే ఈ పాఠం యొక్క సారం. ప్రియులారా, ఆయన గొప్ప సంకల్పంతో మనల్ని కన్నాడు దేవుడు. మనమంతా ఆయన వారసులుగా ఉండాలని సాక్షాత్తు తన పోలికనే ఆరంభంలో మనకిచ్చి, స్త్రీ అయినా పురుషుడైనా దేవుని పోలికలో ఉండాలి అని కలలు కని తన స్వరూపాన్ని మనకి రూపంగా ఇచ్చాడు. రూపాన్నైతే మనుషులుగా మనం సంపాదించుకున్నామేమో కానీ ఆయన గుణాన్ని ఆపాదించుకోలేకపోవటం అనేది మనుషుల యొక్క దౌర్భాగ్యం. తన స్వరూపం ముందు స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించిన దేవుడు వారిని జతపరిచి ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఏదేను తోటలో వారిని జీవించడానికి స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకుని తమలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను, స్వార్థపూరితమైన ప్రణాళికలను వాళ్ళు బయటపెట్టి దేవుని కంటే గొప్పవాళ్ళుగా మారిపోతాము అన్న ఒక దురాశతో వారు దేవునికి అవిధేయులుగా మారిపోయిన సంగతి మనందరికీ తెలుసు.
అలా మనం అవిధేయులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలుగా అందరం కూడా అవిధేయులుగా మారిపోయిన పరిస్థితి. ఎలా అయితే ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాగూ తన పిల్లలు లేకపోవటం ఆయన చాలా బాధపరిచింది. కేవలం ఆత్మస్వరూపం, ఆత్మ దేవుని పోలికలో కలిగిన వారముగా మనమంతా ఉన్నాం. మానవ రూపాలతో వివిధములైన రూపాలుగా ఉన్నావేమో కానీ, అంటే ఆకారాలలో మార్పులు, ఎందుకంటే ఒకరినొకరు గుర్తించడానికి. ప్రతి మనిషిలోనూ మార్పుతో నిండిన ముఖ కవళికలతో మనమంతా ఉన్నాం. కానీ నిజానికి మనను జీవింపజేస్తున్న ఆత్మ ఉంది చూసారు మనందరిలో, అవన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఎందుకంటే దాని ఏ రూపం? దేవుని రూపం. దేవుడే స్వయంగా రూపొందించి పంచి ఇచ్చిన రూపం. నా రూపంలో నా పిల్లలు ఉండాలి అని కోరుకొని ఇచ్చిన రూపం. అలా ఇచ్చిన రూపం మనందరిలో ఉంది. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మిమ్మల్ని చూస్తే అచ్చం మీరు ఎలా ఉంటారో తెలుసా? దేవునిలాగే ఉంటారు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడో అలాంటి రూపంలోనే మనం ఖచ్చితంగా కనబడతాం. అయితే ఆ రూపంతో ఉన్నవాళ్ళు దేవుని యొక్క గుణాన్ని సంతరించుకున్నారా? దేవుడు కోరుకున్నది కేవలం రూపాన్ని మాత్రమే కాదు, ఆయన కోరుకున్న భావం, ఆయన కోరుకున్న మనలోని స్వభావం, ఆయన వంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలని ఆయన ఆశ. పిల్లలుగా మనమంతా పోలికలో మాత్రమే కాదు, స్వభావంలో కూడా దేవుడంతటి వాళ్ళుగా ఉండాలి అని. అంటే క్యారెక్టర్, స్వభావం, గుణం. మరి ఎంతమందికి దేవుని లక్షణాలు ఉన్నాయి? రూపాన్ని అయితే పొందుకున్నామేమో కానీ దేవుని యొక్క గుణగణాలను మనం పొందామా? ఎందుకంటే దేవుడు గుణంలో సంపన్నుడు. దేవుడు రూపానికి కాదు ప్రాముఖ్యత, గుణంలో అత్యున్నతుడు. ఆ గుణాన్ని మనం సంపాదించుకోగలిగామా? అందుకే మనల్ని ఏం ప్రకటించమన్నాడో తెలుసా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాణి గుణ ఆతిశయములు అంటున్నాడు. చూడండి, మీరేం ప్రచురించడానికి వచ్చారు? మీరు క్రీస్తుని నమ్మమని చెప్పుకుంటున్న క్రైస్తవులు ఈరోజు ఏం ప్రకటించవలసిన వాళ్ళుగా ఉన్నారు? గుణం. ఆయన గుణాతిశయం అంటే ఆయన గుణంలో అతిశయం ఉందట. అతిశయం అంటే గొప్పతనం. గుణంలో గుణంలో చాలా గొప్పవాడు. చాలామంది అందానికి విలువిస్తారు, గుణాన్ని చూడరు. కొంతమంది చాలా అందంగా కనబడతారు, కానీ గుణం చాలా దౌర్భాగ్యమైన గుణంతో ఉంటారు. అందాన్ని చూచేవాళ్ళు మోసపోతారు, గుణాన్ని చూచేవాళ్ళు సంతోషంగా జీవిస్తారు. కనుక ఎప్పుడు ప్రతి మనిషిలో మనం కోరుకోవలసింది, చూడవలసింది దేన్నో తెలుసా? గుణాన్నండి. దేవుడు కూడా తన రూపాన్ని అయితే ఇచ్చాడేమో కానీ తన గుణాలను తన పిల్లలకి పంచలేకపోయాడు. సర్వసాధారణంగా మనుషులుగా మనందరిలో దేవుడు పెట్టిన ఒక మంచి విధానం ఏంటంటే డిఎన్ఏ. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించేవి ఏంటవి? ఏమండి? రోగాలు, పోలికలు, అలవాట్లు. అవునా? కొంతమంది ఎడంచేయి వాటం అనుకోండి, వాడికి పుట్టిన పిల్లల్లో కూడా ఎడంచేతి వాటంతో ఉండేవాళ్ళు మనం చూస్తుంటాం. అలాగే తల్లిదండ్రులకున్న రోగాలు, అవి ఇన్హెరిటెన్స్. దాన్ని వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు సింగర్స్ అనుకోండి, పిల్లలకు కూడా మంచి గొంతు ఉంటుంది. అంటే తల్లిదండ్రుల యొక్క అలవాట్లు, తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు, అభిరుచులు, వీటన్నిటినీ పిల్లలు సర్వసాధారణంగా తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే రూపం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం కనుక, శరీరంలో డిఎన్ఏ పంచబడుతుంది కనుక తల్లిదండ్రుల నుంచి ఆ స్వభావం మనం
స్వభావం కాదు, ఆ గుణాలను మనం, లేదంటే ఫిజికల్ క్యారెక్టర్స్, బాహ్యంగా కనిపించే రూపాన్ని, అలవాట్లని మనం సంపాదించుకుంటుంటాం. కానీ ఎక్కువ మందిలో పోలికలు వచ్చిన గుణం ఒకలా ఉండదు. గుణం ఒకలా ఉండదు. తండ్రి చాలా మంచివాడు, కానీ కుమారుడు పోలికలో ఒకలా ఉంటాడేమో కానీ గుణంలో మాత్రం తండ్రికున్న ప్రేమ, తండ్రికున్న ఔదార్యం లేని వ్యక్తులుగా కుమార్తెలు కానీ కుమారులు కానీ కనబడుతూ ఉంటారు. దేవుని విషయంలో కూడా జరిగింది అదే. ఏదేను తోటలో తన పోలికనైతే పంచాడేమో కానీ గుణం దగ్గరికి వచ్చేసరికి దేవుని అంత ఉన్నతమైన గుణాన్ని లేనివారుగా ఉన్నారు. మరి ఎలా? గుణం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు, సంపాదించుకునేది. మనలో మార్పును చేసుకుని మంచి గుణాలను మనం అభ్యసింప చేసుకునేది. కనుక దేవుని గుణాలను ప్రకటించమని చెప్పాడు. ఎందుకంటే నా గుణాలు రాలేదురా, నా పోలికలతో అయితే అందరూ ఉన్నారు కానీ నాకు గుణాలు కనబట్టలేదేంటి? తండ్రి సంతోషించేది ఈ పోలిక వచ్చినందుకు కాదు, తనలాంటి స్వభావం తన పిల్లలకు రానందుకు ఈరోజు విధాత మన తండ్రి బాధపడుతున్నాడు. ఏమండి? మన పోలికలో పిల్లలు వచ్చి అచ్చుకుదిరినట్టు మనలాగే ఉండి వాడు దొంగగా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనుకోండి, ఫోటో ఎలా ఉంటుంది? ఆహా, మంచి గుణం. ఏమండి, మీరున్నారా, మీ అబ్బాయి ఉన్నారా, పోలీస్ స్టేషన్లో ఫోటో కనబడుతుంది, అప్పుడు ఇది ఎంత అవమానకరం. ఒరే, నా గుణాన్ని అయితే నువ్వు సంపాదించుకోలేదు కానీ మన రక్తంలో కూడా ఎక్కడా లేదురా ఈ దొంగ బుద్ధి, నీకెందుకు వచ్చింది ఈ దొంగ బుద్ధి? రూపాన్ని పొందుకున్నారు కానీ గుణాన్ని మాత్రం సంపాదించలేకపోయారు. దేవుడు కూడా అదే బాధను తన పిల్లల పట్ల వ్యక్తపరుస్తున్నాడు. అందరినీ చూచాడు, ఆదాముని అవ్వని చూశాడు. అబ్బా, అచ్చుకుదిరినట్టు నాలాగే ఉందేంటి? ఆడపిల్ల ఒక్కొక్కసారి తండ్రిలాగే ఉంటుంది, కొంతమంది కుమారులు కూడా అచ్చుకుదిరినట్టు తండ్రిలాగే ఉంటుంటారు. తన పిల్లల్ని చూసి మురిసిపోయాడు నాలా ఉన్నారని. కానీ గుణం చూస్తే అవ్వమ్మ గుణం ఎలాంటిదంటే, నేను మా నాన్నకంటే గొప్పదాన్ని అయిపోవాలి, అందుకే ఆశపడింది, భర్తను వంచింది, దేవుణ్ణి మోసగించింది, కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. అలాగని ఆదాము తక్కువవాడేం కాదు. దేవుని కన్నా భార్యని ఎక్కువ ప్రేమించాడు, దేవునికి అవిధేయత చూపించాడు, దేవుని మీదే నేరస్థాపన చేశాడు. ఎక్కడుందో మంచి గుణం వీళ్ళలో? కనుక దేవుడు కోరుకుంటుంది మనలోని గుణమార్పిడి, గుణాన్ని మార్చడం. అవయవాల మార్పిడి జరుగుతుంది, కన్ను, ఏమండి, అలాగే అవసరమైతే గుండె, కిడ్నీ, ఇటువంటి అవయవ మార్పిడి. అలా దేవుడు కూడా మనలో స్వభావం, మనలో ఉన్న చెడు స్వభావాన్ని తీసి మంచి స్వభావాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఎలా వస్తుంది అది? ఇదిగో ఇలాంటి మాటలు మీరు వినటం వల్లే, ఇలాంటి సహవాసంలో మీరు కూడుకోవటం వల్లనే మీ గుణం అప్పుడే మారుతుంది. గుణం మారాలి అంటే గుణాన్ని మార్చగలిగే ఏకైక సాధనం ఎక్కడుందో తెలుసా అండి? వాక్యం. వాక్యమే. ఎందుకంటే నా మాటలు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? దేవుని మాటలు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎక్కడికి వచ్చి కూర్చో. హెబ్రీ పత్రిక, నువ్వేరా చదవడానికి ముందుకు వచ్చి కూర్చో ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణం, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించునంత మట్టుకు దూరుచు. ఎక్కడికి వెళ్తుందండి? హృదయపు యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అంటున్నాడు. చూడండి, అంటే గుణం అనేది ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి? గుణం అనేది ఎక్కడ ఉంటుంది? గుండెలో ఉంటుందా, తల్లో ఉంటుందా? స్వభావం అనగానే ఎక్కడ మీరు చేయి చూపిస్తారు? మంచి మనసు అండి అంటే మనసేం కాదు, ఇది కాదు మనసు, ఇది గుండెకాయ. గుండెకి ఆలోచన లేదు, రక్తం సరఫరా పంపిణీ చేసే పంపు తప్ప ఏ ఆలోచన దానికి లేవు, ఏ ఫీలింగ్స్ దానికి లేవు. ఈ పనికి మాల వాళ్ళు అర్థం చేసుకోక గుండెనేసి నా హార్ట్లో ఫీలింగ్స్ తెలుసుకో అంటాడు. పనికిరాడు, మెదడేసుకోవాలి నిజానికి అక్కడ. అవునా కదా మీరు చెప్పండి? గుండె వేయడం కరెక్ట్గా, మెదడేయడం కరెక్టా మీరు చెప్పండి? ఆలోచనలు గుండెలో ఉంటాయా, మెదడులో ఉంటాయా? అంటే ఈ లోకం ఎంత వెర్రిబాగుల లోకం మీరు ఆలోచించండి. ఏమంటే ఏమి అర్థం కాదు వాళ్ళకి. నిజానికి ఎవడైనా నేను నా హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తానంటే మెదడేసి
అవునా? మెదడేసి వెయ్యాల. కానీ మనకి ఎలాగ అలవాటు అయిపోయిందంటే మెదడు వేయం మనం. ఎందుకంటే మన మెదడు లేని వాళ్ళు గుడికే వేసుకున్నాం మనం. కనుక అర్థం తెలియదు. అందుకే జ్ఞానము లేని ప్రపంచం. ఈ ప్రపంచానికి జ్ఞానం చెప్పాల్సింది మనమే. గుండెలో ఏ ఫీలింగ్స్ ఉండవు, తలకాయలోనే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. కనుక స్వభావం గుణం అనగానే ఎక్కడుంటుంది? ప్రతిదీ మనం ఆలోచిస్తాం. ఏమండి, వీడి గుణం చాలా మంచిదండి అంటాం. అంటే వీడి ఆలోచనలు మంచిది, ప్రేమించే గుణం, సహాయం చేసే గుణం, దేనినైనా సరే తట్టుకునే గుణం, మంచిని మాట్లాడే గుణం, ఇవన్నీ మంచి గుణాలు, లక్షణాలు అంటారు. స్వభావం అంటారు, దాని క్యారెక్టర్. కనుక ప్రతి మనిషిలోని స్వభావం ఎక్కడుంటుంది? తలలోనే ఉంటుంది. ఇక ఏ అవయవంలో ఉండదండి స్వభావం. మనిషి క్యారెక్టర్ అనగానే క్యారెక్టర్ని డిఫైన్ చేసేది ఓన్లీ బ్రెయిన్, మెదడు మాత్రమే. కనుక దేవుడు ఇప్పుడు గుణాన్ని బాగు చేయాలి అనుకున్నాడు. అలా బాగు చేసే సాధనం వాక్యం. ఆ వాక్యం ఎక్కడికి వెళ్తుందని ఇప్పుడు మనం చదువుకున్నాం హెబ్రీ 4:12. చివరిగా వెళ్ళేసరికి తలంపులను, హృదయం యొక్క తలంపులకును ఆలోచనలు అంటున్నాడు. చూడండి, అంటే వాక్యం అక్కడికి వెళితేనే ఏమవుతుంది? అది మిమ్మల్ని ఎక్కడ ప్రక్షాళన చేయాలి, మిమ్మల్ని ఎక్కడ బాగు చేయాలి, మీకు ఎక్కడ వైద్యం చేయాలి? ఇక్కడ ఇక్కడ ఆపరేట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ బాగు చేస్తున్నాను, నేను ఇక్కడ మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్నాను, మీ మెదడుకు నేను వైద్యం చేస్తున్నాను. సర్వసాధారణంగా మెదడుకు వైద్యం చేయడం చాలా ప్రమాదం అండి, తెలుసా? కొంచెం వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్న వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్. ఒకసారి బ్రెయిన్లో ఒక చెప్పు ఓపెన్ చేశారనుకోండి, అది కానీ మరలా క్లోజ్ చేయటంలో ఏ చిన్న పొరపాటు చేసినా చూపు పోవచ్చు, మాట పోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, కోమాలోకి పోయి మనిషి ప్రాణమే పోవచ్చు. ఎందుకంటే చాలా ముఖ్యమైనది బ్రెయిన్. కనుక అంత సులువుగా ఎవరు బ్రెయిన్ ముట్టుకోరు. బ్రెయిన్ ఆపరేషన్, గుండె ఆపరేషన్ చేసినంత సులువుగా బ్రెయిన్ ఆపరేషన్ ఎవరు చేయరు. అడగండి ఎవరినైనా సరే. చాలా ప్రమాదం అండి, రిస్క్తో కూడుకున్నదండి అంటారు బ్రెయిన్ చేయటం, ఓపెన్ చేయటం. ఒక పక్క ఓపెన్ రోగం ఉంటే మరొక పక్క ఓపెన్ చేయాలి. ఏంటో మరి దాని టెక్నిక్ తెలియక ఎక్కడ ఎటువైపు రోగం ఉందో అటుపక్క ఓపెన్ చేశారు అనుకోండి, అలా చచ్చిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. ప్రారంభంలో తెలియక అలాగే ఓపెన్ చేశారు మెదడుని. అంటే వెరీ సెన్సిటివ్ పార్ట్ బ్రెయిన్. కనుక చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు మీ అందరికీ వైద్యం ఎక్కడ కావాలి? బ్రెయిన్కి కావాలి. ఏమండి? కానీ ఈ బ్రెయిన్ ఎవడ పడతాడు ఓపెన్ చేసేస్తున్నాడు. ఎలా? మన దగ్గర ఉన్న మొబైల్ చాలా ఓపెన్ చేసేయడానికి. అది ఓపెన్ చేయగానే మన బ్రెయిన్లో ఎన్ని వెళ్ళిపోతున్నాయి, ఎన్ని పంపించేస్తున్నాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ మన బుర్రలోనే. ఎందుకంటే మెమరీ చిప్ కాదు ఇది, మొత్తం స్టోరేజ్. ఇది కొన్ని లక్షల కోట్ల జీబీ డేటా లోన్ ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి. అప్పుడప్పుడు గుర్తొస్తుంటే మనకి. ఏమండి? అలాంటిది ఈ మెదడును మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదానికి ఓపెన్. ఎవడు ఏ పనికి మాలిన మాటలు చెప్పినా మన బ్రెయిన్ ఓపెన్ చేసి లోనెక్కించేసుకుంటున్నాం. ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది చూడకూడదు. ఎందుకంటే నువ్వు విన్నది, చూసేది ప్రతిదీ కూడా ఎందులో దాని ఇంప్రెషన్, దాని రికార్డ్ ఎక్కడవుతుందో తెలుసా? హార్డ్ డిస్క్ ఎక్కడుందో తెలుసా? బ్రెయినే హార్డ్ డిస్క్. ఏ గుండెలది పెడితే బాగుండండి, గుండె తీసి మార్చేసి మళ్ళీ పెట్టింది ఇంకో గుండె, మంచి గుండె. కనుక బ్రెయిన్ అలా పెట్టడానికి లేదు. కనుక స్వభావం అనగానే అది ఖచ్చితంగా బ్రెయిన్లోనే ఉంటుంది, మనస్సులోనే ఉంటుంది. క్యారెక్టర్ అనగానే బ్రెయిన్, తలకాయ. వాడు తలకాయ మంచిదైతే వాడు మంచోడు, వాడు తలకాయ చెడ్డదైతే వాడు చెడ్డవాడు. అందుకే హృదయములో నుంచి ఏమొస్తున్నాయని యేసుప్రభు చెప్పాడు మార్కు సువార్తలో 7వ అధ్యాయం చూడండి. యేసుప్రభు మాట్లాడుతూ హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఏది? బైబిల్లో మనం చదువుకున్న పాత నిబంధనలో హృదయము, అది చదువుకొని ఇక్కడికి వద్దామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ వచనం, 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే, ఆల్ ఇన్ ఎవ్రీథింగ్, అన్నిటికంటే మోసకరమైనది. అబ్బో, మొత్తం జబ్బులని దేనుకునేటండి? ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడు ఎవడు? అమ్మా ఆ విజిల్స్ ఆపించి తల్లి, వాళ్ళకి ఇప్పుడే ఎంటర్ అయిపోద్ది. ఎందుకంటే బ్రెయిన్ ఏదైతే మనం చేయాలనుకున్నా సైతాన్ అప్పుడే డిస్టర్బ్ చేస్తాడు మనల్ని. ఆపరేషన్ దగ్గర తేడా జరిగింది అనుకోండి, డ్యామేజ్. అందులో ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి సైతాన్ గడు ఎక్కడ మొత్తం మీ బ్రెయిన్లన్నీ అటెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడే ఫోన్లు వస్తుంటాయి, ఇప్పుడే ఏదో ఆలోచనలు వస్తుంటాయి. కనుక అటెన్షన్లో ఉండండి.
ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు పోతారు. డ్యామేజ్ మీకే, నాకేం లేదు. జాగ్రత్త. కనుక హృదయం అన్నిటికంటే, అంటే గుండెకి అనుకోకండి. ఇప్పుడు ఏది దేవుడు చెప్తున్నాడు అక్కడ? హృదయము అనగా అన్నిటికంటే మీ తలకాయ ఉందే, అబ్బో, మోసకరమైనది. అది చాలా ఘోరం. మామూలు వ్యాధి కాదు, ఘోరమైన వ్యాధి అంటున్నాడు చూడండి. అంత ఘోరమైన వ్యాధి ఉందటండి దానికి. ఇప్పుడు మార్కు సువార్తకి రండి. యేసు ప్రభు వారు అంటున్న మాట. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచి అంటున్నాడు చూడండి. హృదయాలు అనగానే ఏమంటే మళ్ళీ గుండెకాయ ఏమో అనుకున్నారేమో. మనుషుల హృదయములో నుంచి. అందుకే మొదట ఏమన్నాడు చెప్పండి? హృదయం ఎక్కడైనా ఆలోచన చేస్తుందా? దురాలోచనలు అన్నాడు చూడండి. దురాలోచనలు. ఆలోచన ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుందా? ఎక్కడే ఉంటుంది. అందుకే బైబిల్ కరెక్ట్ అండి. బైబిల్ చదివినోడే విజ్ఞాని. పనికిరాని కట్టల కట్టల చెత్తల పుస్తకాలు చదివినవాడు అందరూ కూడా వెరిబాగులుడు అని అర్థం. అవి చదవడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. అప్పుడప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళేసరికి పెద్ద లైబ్రరీలో పెట్టుకుంటున్నాడు పుస్తకాలు. ఇది అంతా చదివిసినట్టు పుస్తకాలు అనేది ఉద్దిదే, బిల్డప్ అది. అంటే ఇటు మహాజ్ఞాని అని అనుకోవాలని. అలాగే చూడండి, అప్పుడప్పుడు మనం వెళ్ళేటప్పుడు అడ్వకేట్లు, లాయర్లు వెనకాతలు అన్ని పుస్తకాలే. అందులో ఉన్న ఒక సెక్షన్ అడిగి రాదండి. అంటే మిమ్మల్ని మై చేయడానికి ఆ బిల్డప్ సెటప్ పెట్టాడు. ఏమంటే పలానా పుస్తకం ఏదంటే అడగండి చెప్తాడేమో, చూసి చెప్తానండి, చదువుతానంటాడు. కనుక అందులోని సబ్జెక్ట్ వాడికి తెలియదు. కనుక పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వచ్చేస్తుంది అనుకోకండి. సింగిల్ బుక్ ఇది ఒక్కటి చాలా, ప్రపంచాన్ని చదివేయచ్చు. కానీ మరి బైబిల్ నేర్చుకుంటారు మీరు. బైబిలా మనకెందుకండి? అది పరీక్షలా? అవి దేనికి ప్రయోజనం అండి? నాలుగు గీసుకోవడానికి పని చేస్తుందా? ఒకడు అంటున్నాడులేండి, ఏమంటే మీ సర్టిఫికేట్ నాలుగు గీసుకోవడానికి పని చేస్తుందా? రే, నాలుగు గీసుకోవడానికి కాదురా, నీ బ్రతుకునే మార్చుకోవడానికి పనిచేసేది అది. తెలియక పిచ్చోడు ఏమో మాట్లాడుతుంటారు. ఆవిడకి ఇప్పుడు అర్థం కాదు, చచ్చాక అర్థం అవుతుంది. అమ్మో, ఇదంత విలువైనదా ఈ కాగితం, ఈ సబ్జెక్ట్ ఎంత విలువైనదా, ఈ బైబిల్ ఎంత ప్రధానమైనదా. కనుక ఇప్పుడు బైబిల్ నిర్లక్ష్యం చేయకండి ప్లీజ్. నన్ను అడిగితే మీరు అందరూ ఉత్తీర్ణులు అవ్వాలంటే మీరు అందరూ డిగ్రీలు చేయాలి, మీరు అందరూ ఎగ్జామ్స్ రాయాలి. కానీ మీరు ఏమనుకుంటారు? నేను హౌస్ వైఫ్ నండి, నేను చేయని అవసరం లేదు, ఎందుకంటే వంటల పుస్తకాలు చదువుతాను, యూట్యూబ్లో చూసి వంటలు చేస్తాను. మీ బ్రెయిన్ ఎందుకు ఉపయోగిస్తున్నారా? మా ఆయనకి ఏ రకమైన వెరైటీ వండాలి, పచ్చికాయ గూరలతో పులుసు ఎలా చేయాలి, ఎండికాయ గూరలతో పులుసు ఎలా చేయాలి, ఏంటోనండి పిచ్చి ఆలోచనలు. మీడియా వచ్చిన తర్వాత మనిషిని ఎలా పడితే ఎప్పుడు వండలేందుకు కూడా వండిస్తుంటారు మనకి. అలాంటివి వచ్చేసి మీ బుర్ర పాడు చేసుకోకండి. మీ బ్రెయిన్లో అందుకని ఏది పడితే అది ఆ చిప్లో రికార్డ్ చేయకండి. నన్ను అడిగితే చాలా వరకు ఫోన్ చూడకుండా ఉంటేనే మంచిది. ఫోన్ అనగానే ఏదో కాల్స్ రావడానికి, అవసరమైన సమాచారాన్ని స్టోర్ చేయడానికి తప్ప ప్రతిదానికి కొంతమంది అర్ధరాత్రి అయిన ఫోన్ అలా చూస్తూనే ఉంటారండి, కళ్ళు పోతాయి. తెల్లవారు లేచి లేవగానే బైబిల్ ఎత్తకూడదు, ఫోన్ ఎక్కడుంది ముందు? పాడు చేసేది అది సాధనం, సైతాన్గాడిది. ఒక వాటిలో చెప్పాలంటే ఇదంతా. అంటే టెక్నాలజీ అనగానే మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు, కానీ సైతాన్ కూడా 99% చెడుగా ఉపయోగిస్తాడు దాన్ని. కనుక జాగ్రత్తగా డీల్ చేయాలి దాన్ని. అనవసరంగా దాని జోలికి వెళ్ళకూడదు. అనవసరంగా ఏది పడితే అది ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేశారా లాక్ అయిపోతారు మీరు. ఒకసారి లాక్ చేస్తుంది మీ బ్రెయిన్తో పాటు, అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ ఎలాగైతే కనెక్ట్ అయిపోతుంటుందో మన ఫోన్కి, కార్కి బ్లూటూత్ అయిపోయింది అనుకోండి, మనం కార్లోకి రాగానే ఆటోమేటిక్గా అందులోంచి వచ్చేస్తుంటుంది వాయిస్. ఫోన్ చెవి దగ్గర కూడా అలో అంటాం, కానీ కార్లోంచి వస్తుంటుంది వాయిస్, ఎందుకంటే బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. అలా మన బ్రెయిన్ దీన్ని కనెక్ట్ చేసాం అనుకోండి, దీని నిండా అపవాదిగా ఉన్నాడు, ఆడు హలో అంటాడు, ఆడు కనెక్ట్ అయిపోతాడు ముందు మీకు. కాబట్టి జాగ్రత్తగా మీ బ్రెయిన్, మీ గుణం అక్కడే ఉంది, క్యారెక్టర్ అంతా, టోటల్ స్వభావం అంతా అక్కడే ఉంది. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్. అందుకే యేసుప్రభు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, హృదయంలో నుంచి అనగా దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమము, కామ వికారయుక్తమును, మత్సరమును, దేవదోషణ, అహంభావము, అవివేకం వచ్చిన. అబ్బా, ఎన్ని ఉన్నాయండి లో నుంచి అవుట్పుట్. అందులోంచి ఫ్యాక్టరీలోంచి ఎన్ని వస్తున్నాయి బయటికి. అబ్బో, గుండెలోంచి బయటకు వచ్చేది బ్లడ్ ఒకటేనండి. బ్లడ్ ఇన్, బ్లడ్ అవుట్, జస్ట్ పంపింగ్ మిషన్ నడుతుంది. కానీ బ్రెయిన్లో అలా కాడదండి, మల్టిపుల్ ఆలోచనలు ఇన్, మల్టిపుల్ ఆలోచనలు అవుట్. ఇన్ అండ్ అవుట్లు చాలా ఉన్నాయి దానికి. కనుక ఇన్నిటి వస్తాయి మీ స్వభావంలో నుంచి. కనుక జాగ్రత్త, మీ స్వభావం అంతా అక్కడే ఉంది, మీ క్యారెక్టర్ అంతా దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇది బాగుంటే మీరు బాగుంటారు,
మెడికల్గా కూడా అండి, మీ బ్రెయిన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఏ డాక్టర్ని అడగండి. అంటే మీ బ్రెయిన్ హెల్తీగా ఉండాలి. చాలామంది అనుకుంటారు గుండె హెల్తీగా ఉండాలి, కిడ్నీ లివర్ హెల్తీగా ఉండాలి. ఓకే, అది సెకండరీ. కానీ టోటల్గా మీ బాడీలో అన్ని ఆర్గాన్స్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుందో తెలుసా? వెనకాతల నుంచి, వెన్నుముక నుంచి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు దాన్ని. బ్రెయిన్కే రెండు కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి అవయవం పనిచేయడానికి బ్రెయినే సంకేతం, తెలుసా మీకు? అన్ని బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా ఈ అవయవాలన్నీ కూడా బ్రెయిన్తో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది బ్రెయిన్కి ఏం ఫుడ్ పెట్టాలని ఆలోచించరండి. ఎప్పుడైనా బ్రెయిన్ ఫుడ్స్ కోసం ఆలోచించారా? గుండె శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి, లివర్ శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏమండి కిడ్నీలు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం తినాలి, ఈ ఫుడ్స్ కోసం ఆలోచిస్తారు. కానీ బ్రెయిన్ ఫుడ్స్ కోసం ఏ రోజున మీరు ఆలోచించారా? నెట్లో కొట్టండి, దొరుకుతాయి. ఏమండి, కానీ అన్నిటికన్నా నెంబర్ 1 ఏంటంటే ఇది బైబిలే బ్రెయిన్ ఫుడ్. అవునా? బైబిలే మీ బ్రెయిన్కి ఒక ఇంపార్టెంట్, ఆల్ ప్రోటీన్స్ ఆల్ వైటమిన్స్ ఉన్న ఫుడ్. ఇది పెడితే చాలండి. అలాగని మామూలుగా శరీర సంబంధమైన ఫుడ్ తినకూడదని కాదు సుమా. వాల్నట్స్ ఉన్నాయి అనుకోండి, మెదడులాగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించారు వాల్నట్స్? అది ఓపెన్ చేస్తే మెదడులా ఉంటుందండి లోన్ దాని ఆకారం. నిజంగా మీ మెదడుకి చాలా మంచివండి అవి. తినండి వాల్నట్స్, చాలా ఖరీదండి అవి. ఎందుకంటే వీడికి తెలుసు మనిషి దొంగోడు కదా అసలు. గీడు ఏది అవసరమో దానికి రేటు పెంచేస్తాడు, ఏది పనికిరానిదో అది ఊరకనే దొరికేటట్టుగా చేస్తాడు. కనుక ఎప్పుడూ కూడా మీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోండి. బ్రెయిన్ బాగుందనుకోండి, మీ బాడీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది బ్రెయిన్కి నిద్ర ఇవ్వరండి. మినిమం చిన్నపిల్లలు అయితే 8 గంటలు, పెద్దవాళ్ళు అయితే 7 గంటలు తక్కువ లేకుండా పడుకోవాలి. బ్రెయిన్కి రెస్ట్ కావాలి, స్లీప్లోకి వెళ్ళాలి. అది వెళ్లకుండా పనిచేస్తూ పెంచేస్తూ ఉన్నారనుకోండి, అందుకే చాలా అవయవాలు మీకు తెలియకుండా ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే అన్ని బ్రెయిన్తో సంబంధం ఉన్నాయి కాబట్టి. నిద్ర లేకుండా పనిచేసేస్తుంటారు. దానివల్ల చాలా కాంప్లికేషన్స్, చాలా రోగాలు మీ శరీరాన్ని అలుముకుంటాయి. కనుక ఎప్పుడు బ్రెయిన్కి కావలసిన ఫుడ్స్ ఏంటో అనేది తెలుసుకొని వాటికి ఇస్తూ, క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి, స్వభావం దగ్గరకు వచ్చేసరికి మాత్రం బైబిలే మంచి బ్రెయిన్ ఫుడ్. దానికి పెట్టండి మంచి భోజనం. ఏమంటే మంచి భోజనం తినేటప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఎంత ఆనందం. మీకు ఇష్టమైన ఫుడ్. కొన్ని సందర్భాల్లో కాకరకాయలు లాంటివి ఉంటాయండి, అవి చేదుగా ఉంటాయి. మెంతులు, మిరియాలు, ఏమంటే కొన్ని ఉంటుంటాయి, అవి ఇబ్బందికరంగా ఉంటాయి. అల్లం, ఇవి తినడానికి ఇబ్బందికరంగా ఉన్నా లోన మాత్రం మీ అవయవాలకి చాలా మంచిదండి. కనుక బాగాలేదని తినడం మానేస్తే ఎలా? ఎప్పుడు తీగ నాలుగున్నాయని అన్ని తీపి పదార్థాలు తిన్నారు అనుకోండి, షుగర్ వచ్చిపోతారు. నిన్న నాకు తెలిసిన ఒక ఆవిడకి 2 కాళ్ళు తీశారండి. 2 కాళ్ళు ముడుకుల వరకు తీశారు. ఏమంటే షుగర్ ఎక్కువైపోయిందండి. ఎందుకంటే మనిషి ఆహ్లాదానికి, ఆనందానికి అలవాటు పడి ఆరోగ్యం మీద పెద్ద శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్య వైఖరి ఉండటం వల్ల అవయవాలు డ్యామేజ్ అనేవి అయిపోతుంటాయి. కాబట్టి మీ మెదడుకు శరీర సంబంధమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తూ బైబిల్ అనే ఉన్నతమైన జ్ఞానాన్ని దానికి పోషకాలుగా మీరు ఇస్తుండాలి. అన్నంతనే మానేసారు నీరసం అయిపోతారు లేదా? నీరసం అయిపోతారు. అలాగే మీరు గుడికి రావడం మానేయడం, క్లాసులకి రావడం మానేయడం, సభలకు రావడం మానేయడం, బైబిల్ చదవడం మానేయడం కానీ మీలో ఉన్నారనుకోండి, మీరు పోతున్నారు, డ్యామేజ్ అయిపోతున్నారు అని అర్థం. రాసుకోండి, పర్లేదు. డ్యామేజ్. ఏ రోజైతే మీరు దేవుని వాక్యానికి దూరం అవుతున్నారో, ఏ రోజైతే ఆయన మాటలకు మీరు దూరం అవుతున్నారో, మీలో ఇంటర్నల్ డ్యామేజ్ ప్రారంభం అయిపోయింది అన్నట్టే. దెబ్బతినేస్తారు ఏదో ఒక రోజు. కనుక ఎప్పుడు దేవుని సన్నిధానానికి దూరం కాకండి, ఎప్పుడు సహవాసానికి దూరం కాకండి, ఎప్పుడు వాక్యము వినటం అనేసరికి వినుటకు వేగిరపడండి అన్నాడు. అందుకే వినుటకు వేగురపడదము. మాట్లాడడానికైతే నిదానించండి, కానీ వినడానికి మాత్రం ఎప్పుడు కూడా చాలా తొందరపడండి. నిజంగా మీరు అంతా వచ్చారంటే దేని బట్టి వచ్చారు? అన్న వస్తున్నాడు, అన్న వచ్చారంటే ఏదో మంచి మాటలు మనకు చెప్తాడు, మనం వినాలని కదా వచ్చారు మీరు. వెరీ గుడ్. ఆసక్తి. ఎవరొచ్చినా మీకు మంచి మాటలు చెప్పడానికి ఎవరొచ్చినా రావాలి, వినాలి, మీ బ్రతుకులను బాగు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో తన క్యారెక్టర్, తన స్వభావం, ఉన్నతమైన జీవులుగా జీవించవలసిన మనం వికట జీవులుగా మారిపోతున్నాం ఆయన కళ్ళెదురుగా. ఏంటి స్వార్థం? దేవుడు అట్ట నరులను ఇలా చూసినప్పుడు చెడుతనములో పెద్దవాళ్ళు అయిపోయారటండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎందులో గొప్పడైపోయాడు మనిషి దేవుని కళ్ళెదుట? ఎందులో గొప్పడైపోయాడండి?
నరుల చెడుతనము, ఆది కాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు అండి, 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం అన్నాడు చూడండి మరలా ఇక్కడ, వారి హృదయము యొక్క తలంపు అంటున్నాడు, బ్రెయిన్. వారి హృదయము యొక్క తలంపులను, ఊహ ఆలోచన అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంటే, ముందు ఏది చెడిపోయాడు అంటున్నాడు చూడండి ఆయన, ఎందులో చెడిపోయాడు అంటున్నాడు ఆయన. రేపు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందిరా మీరందరికీ, బ్రెయిన్ డ్యామేజ్, బ్రెయిన్ హెమరేజ్. బ్రెయిన్లో అండి బ్లడ్ క్లాట్ అయితే అండి, వెంట్రుక కన్నా సన్నటి రక్తనాళాలు ఉంటాయండి, చాలా పలచనివి, అందులోంచి బ్లడ్ పరిగెడుతుంటుంది బ్రెయిన్కి. అందుకే బ్రెయిన్లో మొత్తం అన్ని నరాలండి, నరాలు చిన్ని కంటికి కనిపించని సూక్ష్మమైన తల వెంట్రుక కంటే సన్నటి నరాలు ఉంటాయి, అందులోంచి రక్తం పరిగెడుతుంటుంది. అందులో కానీ బాగా మీరు కొవ్వు మాంసాలు 24 గంటలు ఎప్పుడు చూసినా ఈ బావర్చి దిక్కుమాల బిర్యానీలు, ఏమండి హైదరాబాదీ బిర్యానీలు, దమ్ బిర్యానీ, కమ్ బిర్యానీ, ఇలాంటి చెత్త బిర్యానీలు అన్నీ మీరు 65, 75 నెంబర్లు పెట్టి తినేస్తున్నారు అనుకోండి. వయసులో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒక టైం వస్తుంది, ఎందుకంటే వెళ్ళిపోయి మీరు తింటున్న కొవ్వంతా మెదడులోను, రక్తనాళాల్లోను, గుండెలోను చెరిగిపోతుంటాయి. అవి ఏమవుతుందో తెలుసా, బ్లడ్ని ఆపేస్తుంటాయి. గుండెలు ఆపేస్తే పర్లేదండి, బైపాస్ సర్జరీ చేసేది ఏదో మొత్తం ఏదో చేస్తారు, సెట్ చేస్తారు. కానీ బ్రెయిన్లో కానీ బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, రక్తం సరఫరా ఆగిపోయింది, ప్రమాదమే, చాలా ప్రమాదం, మనిషి చచ్చిపోవచ్చు. ఎందుకంటే బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి, మందులతో కరిగిస్తే కరగొచ్చు, లేదంటే బ్రెయిన్ ఆపరేట్ చేయాలి. దానివల్ల చాలా మంది బ్రెయిన్ డెడ్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, అది మనకు తెలియదు బయటికి. కనుక మెదడుకు సంబంధిత ఎంత జాగ్రత్తలు మీరు బాహ్యంగా తీసుకుంటున్నారో, దేవుని విషయంలో కూడా, స్వభావం విషయంలో కూడా, క్యారెక్టర్ విషయంలో కూడా మీరు అన్నది డిసైడ్ చేసేది మీ బ్రెయిన్, మీ ఆలోచనలు. అక్కడ కూడా ఎంత జాగ్రత్త తీసుకోవాలండి. ఎవరైనా ఎంత బ్రెయిన్ కోసం ఎంత జాగ్రత్త చెప్పారా? మొదటిసారిగా బ్రెయిన్ పాఠం వింటున్నామండి అనుకుంటున్నారేమో మనసులోని. అవును, మీ క్యారెక్టర్, మీ స్వభావం దాని మీద ఆధారపడి ఉంది. కనుక దాన్ని ఎలా చేయాలి? చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. వాష్ అవుట్, క్లీన్ అవుట్. ప్రతిరోజు లేవగానే ఎందుకు మనం ఒంటిని శుభ్రం చేసుకుంటున్నాం? పరిశుభ్రతే మనకు ఆరోగ్యం. ఇప్పుడు వాక్యం కూడా మిమ్మల్ని ఫ్లష్ అవుట్ చేసేది, మిమ్మల్ని క్లీన్ చేసేది, బాగు చేసేది మందు ఇది. ఈ మందు నరాల్లోంచి లోపలికి వెళితేనే లోన డిజీజ్ చచ్చిపోతాయి, రోగక్రిములు చస్తాయి. కనుక దేవుడు ఇక్కడ చెబుతున్నట్లుగా వాళ్ళు ఎందులో చెడ్డవాళ్ళుగా మారిపోయారంటే వాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందిరా. ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి? ఇంత దుష్ట ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళు బ్రెయిన్ చెడిపోయిందని ఏం డిసైడ్ అయ్యాడండి ఆయన? ఇంక వీళ్ళు మారరు. యెహోవా సంతాపము ప్రకటించి చంపేద్దామని నిర్ణయం చేసుకున్నాడండి. ఎలా? ముంచి చంపేస్తాను వీళ్ళందరినీ, ముంచి చంపేయటమే. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వాలి. ఎందుకు అలా చంపాలనుకున్నాడు? ఏమంటే మన కళ్ళు ఎదురుగా విలవిలలాడుతూ చావడం అంటే కొంచెం ప్రమాదకరమే కదండి. టక్కని చచ్చిపోతే పర్లేదు, కానీ మనిషి కొట్టుకుంటూ చావడం అంటే ప్రాణం పోతూ నిలబడుతూ అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా నీటిలో ముంచి చంపేశారు అనుకోండి, చాలా ప్రమాదం అండి. నిజంగా దేవుడు ఎంతమందిని చంపేశారండి నీటిలో ఆ రోజు? ఎంతమంది ఆహాకారాలు చేసి ఉంటారండి. దేవుడా అని అరిచుంటారు వాళ్ళందరూ. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మరి లక్షల్లో ఉన్నారో కోట్లు ఉన్నారో మనకు తెలియదు, డెవలప్ అయితే అయిపోయారు జనాంగాలు. ఊపిరి ఆపేసండి, నీటిలో ముంచి చావండిరా మీరు, చావండి. అంత విలవిలలాడుతున్నా, కొట్టుకుంటున్నా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు గిజగిజ కొట్టుకుంటున్నా, మీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందిరా, చావండి. అస్సలు వాళ్ళ పట్ల ఏమాత్రం అనుగ్రహాన్ని చూపించలేదు ఆయన, ఎందుకంటే టోటల్ బ్రెయిన్ డ్యామేజ్. ఇంకా బాగుపడరు, దానికి వైద్యం లేదు, దీనికి చావే పరిష్కారం. కనుక ఈరోజు దేవుడు మనలో మార్పు పొందాలి అనుకుంటుంది ఏంటో తెలుసా? అంతరంగ స్వభావం అన్నాడు. అందుకే క్యారెక్టర్ ఎందులో ఉంది? అంతరంగ స్వభావం. పేతురు గారు మాట్లాడుతూ, మీకు చాలా గుణాలు ఉన్నాయి, మీకు చాలా అలంకారాలు ఉన్నాయి, మీకు చాలా అందాలు ఉన్నాయి, కానీ ఏది అందం? కేవలం ఈ ముఖం అందంగా ఉండటం కాదు, మీ అంతరంగాన్ని అందంగా ఉంచుకోండి అన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం అంటున్నాడు చూడండి. స్వభావం, క్యారెక్టర్, గుణం అనే కనిపించని అక్షయ అలంకారం అంటున్నాడు చూడండి. ఎందులో మీరు అందంగా కనబడాలి? దేవుడు అటేలా మిమ్మల్ని చూడగానే, అబ్బా మంచి పట్టు చీర కట్టుకున్నది నా కూతురు, అబ్బా నా కొడుకు మంచి చాలా చక్కగా తయారయ్యాడు, మంచి రంగు బట్టలు వేసుకున్నాడు,
ఇలా దేవుడు వేషధారణను చూచి, పై వేషాన్ని చూచి మురిసిపోయేవాడు కాడు. అందరిలో ఏం చూస్తున్నాడు ఆయన? గుణం. బ్రెయిన్ స్కాన్ చేస్తున్నాడు అందరిని. బ్రెయిన్ స్కాన్. వీళ్ళు బ్రెయిన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీళ్ళు బాగున్నారా, నాకు నచ్చినట్టున్నారా, కోపం తెప్పిస్తున్నారా? కనుక అలంకారం అనగానే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడండి? మృదువైనట్టు సాధువైనట్టునైనా గుణం అను అక్షయ అలంకారం. గుణమే రాని అలంకారం అన్నాడు. నీ క్యారెక్టరే రాని అలంకారం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది మార్చుకోవాలి మనం? మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. మీ హృదయము యొక్క అంతరంగ స్వభావం, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? ఆ క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా మీరు మోల్డ్ చేసుకుంటున్నారా? వాక్యం ద్వారా దాన్ని సరి చేసుకుంటున్నారా? అందుకేనారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నది. వికట జీవుల వికాసం అంటే దేనికి వికాసం? మనో వికాసం అని మనకు తెలుసు. అంటే బ్రెయిన్ బాగా ఎలాబొరేటెడ్గా ఆలోచించాలి, మన మనస్సు చాలా బ్రైట్గా ఉండాలి. మనో వికాసం అనగానే ఏదో చెప్తుంది ఈ లోకం, పనికిరాని మాటలు. లోక సంబంధమైన జ్ఞానం కాదండి. మీ మనస్సులను వికసింపచేసే మనో వికాసం. వికట జీవులుగా మారిపోతున్న మానవ సమాజాన్ని వికసింపచేసే వికాసానికి విధాత చూపించిన గొప్ప విధానం, దేవుడు చూపించిన ఈ గొప్ప మార్గం. నాయన ఇలా ఉండండిరా, ఇలా మార్చుకోండి నాయన, ఈ మాటలు వినండిరా, ఇలా చెయ్యండి నాయన. అప్పుడు మీరు గుణంలో చాలా అందంగా కనబడతారా. అది దేవుని దృష్టికి మిక్కుల విలువ, వాల్యూ. దేనికి వాల్యూ ఉందంటున్నాడు? మీ గుణం. మిమ్మల్ని కాపాడాలన్నా మీ గుణమే చూస్తాడు, మిమ్మల్ని లేపేయాలన్నా మీ గుణమే చూస్తాడు దేవుడు. ఆ రోజు ఆదికాండం 6వ అధ్యాయం జలప్రళయంలో ఎందుకు లేపేశారంటే గుణాన్ని చూసే. వాళ్ళ హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవి, లేపేయి. వాడి గుణం యొక్క తలంపులు ఎల్లప్పుడూ నాపైనే ఉన్నాయి, వెరీ గుడ్, ఉంచండి వాళ్ళని. మీకు లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్నిస్తాను. కనుక మీ మనస్సులను వికసింపచేసుకోవాలి. అలా మీ మనో వికాసానికి మంచి మందు దైవ గ్రంథం, బైబిల్, ఆయన మాటలే. అందుకే ఆలోచనలోనికి వెళుతున్నాయట. అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాయి మిమ్మల్ని, బాగు చేస్తున్నాయి మిమ్మల్ని. దేవుని పిల్లలారా, మీ క్యారెక్టర్ని మార్చుకోండి. మీ క్యారెక్టర్ని మార్చే వాక్యానికి ఏం చేయాలి? మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మీ లైఫ్లో మిమ్మల్ని బాగు చేసే ఏకైక సాధనం బైబిల్, వాక్యం. కానీ ఆ వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నాం. మన అవసరాలకు పెద్దపీట వేస్తున్నాం. మన ఇష్టాలు అంటున్నాం, మన సంతోషాలు అంటున్నాం, మన కుటుంబాలు అంటున్నాం, వ్యాపారాలు అంటున్నాం. ఇలా అన్నిటి కోసం సమయాన్ని కేటాయించే మనం దేవుని కోసం ఎందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం? ఎవరండి చెప్తారు ఈ మానవాళితో ఈ మాటలని? ఎవరండి చెప్తారు? మీరు ఎంత భాగ్యవంతులు, మీరు అదృష్టవంతులు నిజంగా ఇక్కడికి వచ్చి మాటలు వింటున్నారంటే. మిగతా గుడిలో చూడ అక్కడ ఏం చెప్పరు. ఇంక బయట తిరిగే వాళ్ళ సంగతి వదిలేండి, అక్కడికి ఎలాగా తెలియదు. పోనీ ఆదివారం పూట గుడిలోనికి వెళితే అక్కడ అయ్యగారు ఏం చెప్తారు? అక్కడ మీ దశమ భాగాలు మాకు ఇవ్వవలను బిడ్డ, మీ ప్రత్యేక కానుకల కొరకు రండి, మిమ్మల్ని దీవించదను బిడ్డ. అడిగి ఎప్పుడు డబ్బులు ప్రసంగం తప్ప ఇంకోటి తెలియదు. క్యాష్ క్యాష్ క్యాష్, ఎప్పుడు చూసినా డబ్బులే కావాలి. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ ప్రసంగాల్లో పసలేనివిగా ఉంటాయి. మనం చెప్పేది డీప్ సబ్జెక్ట్. బైబిల్లో మనం చెప్పిన సబ్జెక్ట్ ఎవడు చెప్పడు. మీరెంత భాగ్యవంతులు. విధాత మీ పట్ల చూపించిన ఎంత మంచి విధానం అండి. హైదరాబాద్లో మీరు ఉండటం. మీరు ఎక్కడో పుట్టారనుకోండి, ఉత్తరప్రదేశ్లోని, మీకేముంది అది వాక్యం? నిజంగా తెలుగులో మేము ఉండటం, తెలుగు బైబిల్లో మనం తెలుగు వాళ్ళుగా మీరందరూ కూడా మా చుట్టూ మా దగ్గరికి రావటం, ఈ జ్ఞానం తెలుగులోనే ఇంత గొప్ప ప్రపంచనంగా మనం మార్చటం. నిజంగా తెలుగులో మిమ్మల్ని పుట్టించాడు అంటే తెలుగువారిగా, తెలంగాణ వాళ్ళుగా, మొత్తానికి ఏదో విధంగా భాష పక్కన పెట్టేయండి. ఈ మాటలు అర్థమయ్యేటట్లుగా మిమ్మల్ని పుట్టించాడు అంటే మీరు ఎంత భాగ్యవంతులు. విధాత ఎంత మంచి విధానాన్ని చూపించాడు, మీకు ఎంత అవకాశాన్ని కల్పించాడు. ఇలాంటి అవకాశాన్ని కూడా మీరు దుర్వినియోగం చేసుకున్నారు అనుకోండి, ఇంకా మీ అంత దరిద్రులు, దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. నిజం. నిర్లక్ష్యం చేస్తే వద్దు. ఎప్పుడు దేవుని మాటలను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. ఆయన కోసం బ్రతకండి. మీరు రూపాలు, లోనున్న రూపాలైతే దేవుని రూపాలు ఉన్నాయి, కానీ దేవుని స్వభావం లేదు మనుషుల్లో. ఫిలిప్ యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా ఒకసారి తండ్రిని చూపించవచ్చు కదయ్యా, అక్కడి నుంచి ఏమైనా ఫోటో తెచ్చావు మాకు? జస్ట్ ఒక్కసారి ఏమైనా నీ అద్భుతమైన శక్తితో దేవుడు ఎలా ఉన్నాడో మాకు ఒకసారి చూపించగలవా? ఓ ప్రొజెక్టర్ ద్వారా, దేని ద్వారా మాకు వేయచ్చు కదా బొమ్మ అని అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పుతోని యోహాను సువార్త 14వ అధ్యాయం
9వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు ఫిలిప్పు, ఆ ముందు మాట చదవండి. తండ్రిని చూపించమని 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు చూపించి ఎలా ఉంటాడు మనం చూడాలనుకుంటున్నాం. తండ్రిని తండ్రిని దేవుడిని మేము చూడాలనుకుంటున్నాం. మాకంత చాలయ్యా. అబ్బా, ఫిలిప్ గారు ఆశ ఏంటంటే దేవుడిని చూస్తే చాలట. ఏమండి, ఇప్పుడు మీలో కూడా ఆశ ఏంటి? ఒక్కసారి జైశాల్ గారు ఇక్కడికి వస్తే ఎంత బాగుందండి, తండ్రి గారిని చూస్తే ఆశ. డాడీని చూడడానికి ఆశపడకండి, డాడీ వాక్యాన్ని వినడానికి ఆశపడండి. డాడీ ముఖంలో ఏముంది? ముసలి వెంట్రుకలు, ముసలి మీసాలు, అంతేనా? రూపంలో ఏముందండి? రూపంలో ఏమి లేదు. వాక్యం. డాడీ మాటలు ఎక్కడ వినబడితే వెళ్ళిపోదాం అక్కడికి. అది మీరు డాడీని ప్రేమించడం అంటే. మీరు ఎంతమంది సెమినార్కి వచ్చారో తెలియదు, మరి నాకు వచ్చారా? అబ్బే, మనకు బోల్డ్ బిజీ ఆ టైంలో. కేసీఆర్ గారు కూడా లేని ఖాళీ మనకు లేదు. రాలేం మనం. ఎవరు వస్తారండి అంత దూరం? మళ్ళీ డాడీ అంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ. ఒక అడుగు వేయలేం, ముందుకు రాలేం, వినలేం. కనుక ఫిలిప్పు పాపం కంగారు పెట్టేస్తాడు ప్రభుని. మాకు ఒకసారి ప్లీజ్ ప్లీజ్ డాడీని చూపించు, తండ్రి గారిని ఒకసారి తండ్రి గారిని చూపించానంటే నాలాంటి యేసు ప్రభు కోపం వచ్చింది. ఏంటి మాటికి డాడీ 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 అంటారేంటి? తండ్రి 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 అంటున్నారేంటి? నన్ను చూడు ఏమంటున్నాడు చూడండి. నేను ఎంతకాలం మీ మధ్య కదా ఉన్నాను, నన్ను ఎరుగువా? అంటే నేను తండ్రినని కాదు అక్కడ, నేను డాడీనని కాదు అక్కడ. ఆయన చెప్తుంది, నన్ను చూచావు కదా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకు ఏం చూశాడు? యేసుప్రభుని చూస్తే ఎలా కనబడుతున్నాడు? మనకు ఫోటోల్లో యేసుప్రభు తెలిసి ఏది? ఆ గడ్డాలు, మీసాలు, కరుణామణి విజయచంద్ర ఇలా వేలు పెట్టి నీరసంగా అలా అదే ముఖం. అది యేసుప్రభులోకి కనబడతాడు, తర్వాత షిరిడి సాయిబాబులో కనబడతాడు అదే ముఖం. పాత్ర పోషించే పోషకుడు ఎలాగైనా నటిస్తాడు, యాక్టర్ కాబట్టి. కనుక ముఖంలో ఏం లేదు. యేసుప్రభు అనగానే మనం ఏం చూడాలి? గడ్డాల మీసాల్లో ఏముండదు. ఏముంటుంది? క్యారెక్టర్. నిజంగా ఆయనలో ఉన్న ప్రేమ. ఏమయ్యా వీళ్ళందరూ ఆకలితో ఉన్నట్టున్నారు కదా, కమాన్ భోజనం పెట్టండి వీళ్ళందరికీ. ఏమయ్యా మీరంతా రోగాలతో వచ్చారు, రండి 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 రండి. అందరినీ ముట్టుకున్నాడట, అందరి మీద చేయేశాడట, అందరినీ స్వస్థపరిచాడట. ఎంత మంచి స్వభావం అండి. ప్రేమించే గుణం, క్షమించే గుణం, దేవుణ్ణి ఆరాధించే గుణం, ఇవే కదా యేసుప్రభువులో ఉన్న లక్షణాలు. ఏంటి చెప్పండి? ఏంటి? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్? యేసుప్రభు యొక్క స్వభావం ఏంటి? నన్ను చూస్తున్నావు కదా, నీకు అర్థం కాలేదు ఇంకా తండ్రి? నీకు తండ్రి అర్థమయ్యాడా లేదా? అర్థం కావాలి. నన్ను చూస్తే మా నాన్నను చూసినట్టే. అంటే ఎలా చూడమని యేసుప్రభు వారి ఉద్దేశం? నా గుణంలో చూడు మా నాన్న కనబడతాడు, నా స్వభావంలో చూడు మా నాన్న కనబడతాడు, నా ప్రేమలో చూడు మా నాన్న కనబడతాడు, నా కోపంలో కూడా చూడు మా నాన్న కనబడతాడు. యేసుప్రభులో కోపం లేదేంటి? కొరడపడి చెత్త కొట్టేశాడు, మొత్తం తోసిపడేశాడు బలాలన్నిటినీ, అన్నీ ఉన్నాయి ఆయనలో. ఏమండి? నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే 100%. నన్ను చూస్తే మా నాన్న ఎలాగే ఉంటాడయ్యా, మా నాన్న ఎలాగే ఉంటాడు. తండ్రిని మాకు కనపరచమని ఎందుకు మాటి అడుగుతున్నావు? ఏంటి మాటికి డాడీని చూపించరా, డాడీని చూపించరా, డాడీని చూపించరా? వాక్యమే డాడీ, వాక్యమే యేసుప్రభు అయితే వాక్యమే దేవుడు, వాక్యమే తండ్రి. తండ్రి కూడా అలాగే ఉంటాడు యేసుప్రభులాగే. ఏమండి, హింసిస్తున్నా, హేళన చేస్తున్నా, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన, క్షమించవా ప్లీజ్? క్షమించాడా లేదా? అదండి క్షమించే గుణం మనలో. ఏమండి, మొన్న ఆవిడ మీకోసం ఏమన్నదో తెలుసా? ఏమన్నది చెప్పు. ఏమన్నా ఆవిడ ఒకటంటే ఇవిడు దానికి మసాలా నూరి ఇంకొక 5 కలుపుతుంది. పురుషులు కానీ ఆడవాళ్ళు కానీ ఈ భయంకరమైన దిక్కుమాలి స్వభావాలండి ఇవన్నీ. చెప్పేసరికండి తాచుపాములో రైజ్ అయిపోతారండి, బుస్ మన బుసగట. ఇంకంతే. ఆ మనిషి కానీ అన్నాదో లేదో తెలియదు, నిజమో కాదో తెలియదు, కానీ వచ్చి వందనాలు బ్రదర్ అంటే చాలే. ఏటప్పుడు మారిపోయింది ఇలా గుణం, స్వభావం ఎందుకు ఇలా మారిపోయింది? అటుపక్క తల తిప్పేసుకున్నాడు ఏంటి? విషయం నిండిపోయింది, అప్పుడే విషయం నిండిపోయింది. మరి అది యేసుప్రభు అయితే నన్ను అన్నది కదా, పర్లేదు, కమాన్ దా తల్లి, ఏంట్రా ఏం కావాలి నీకు? అది దట్ ఈస్ ద క్యారెక్టర్. శత్రువును కూడా ప్రేమించే క్యారెక్టర్ మీకు. శత్రువు అనగానే ఎందుకండి కారాలు మీరే నూరుతున్నారు? మీరు కత్తు బాగా పదును పెడుతున్నారు ఎందుకు? చంపేయడమే. ఎంతమందిని మనసులో ఈ పాటికి హత్య చేసి ఉంటాడు మనం. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ని ఎన్నిసార్లు పొడుస్తుంటాం మనం. మన చేతుల మీద దెబ్బలు కొట్టిన వాళ్ళని, మోకాలు వేయించిన వాళ్ళని, ఈ దరిద్రుడు ఎప్పుడు చచ్చిపోతే బాగున్నాను.
అప్పటి నుంచి ప్రారంభమైంది మన నరహత్య. అవునా? చంపేయడం. ఎవరో మహాత్ముడు చచ్చిపోయినప్పుడు సెలవు ఇవ్వడం కాదు, ఒక స్కూల్లో మాస్టర్ చచ్చిపోతే బాగుంది, హ్యాపీగా సెలవు తీసుకుందాం. మాకు దెబ్బలు దెబ్బపోయేవాడిని. చిన్నప్పుడు మా దగ్గర భాస్కర్ రావు అని, నాకు ఇప్పటికీ గుర్తాను, భాస్కర్ రావు అని లెక్కల మాస్టర్ అన్నాడు. నాలుగు మడతెట్టేవాడు అండి. నిజంగా ఆడు కొట్టేటప్పుడు ఇలా మడత పెట్టి మామూలుగా ఎక్కడికి వెళ్ళాడండి, ఎక్కడ పట్టుకొని తిప్పేవాడండి మహానుభావుడు. మాస్టర్ అంటే అలాగే ఉండాలండి. చెత్త కొట్టేసేవాడు. అన్ని క్లాసులు బాగుండేది, ఆడి క్లాస్ వస్తుంది అనేసరికి దరిద్రుడు రా బాబు, వీడు ఒక్క క్లాస్ లేకపోతే బాగుండు మనకి. లెక్కల మాస్టారు, దేవుడు కూడా లెక్కల మాస్టర్ కదా, అవునా? తలమెట్టుకులన్నీ లెక్క పెట్టేసి లెక్కల మాస్టర్ ఆయన. కనుక ఆ మాస్టర్లో ప్రేమ ఉంటుంది. ఎందుకు కొడుతున్నాడు మాస్టారు? నీకే ఆయనకి ఏమైనా పూర్వకాలం నుంచి ఏమండి శత్రుత్వం ఏమైనా ఉందా? ఆగర్భ శత్రుత్వం ఏమైనా ఉందా? ఏదో రాయలసీమలాగా మీకు మాకు వాళ్ళకి వీళ్ళకి కుటుంబ తగాదాలు ఏమి లేవు. కేవలం నువ్వు బాగుపడాలని, నీకు లెక్క రాకపోతే, అది తప్పు చేస్తే కొడతాడు, తప్పు చేయకుండా ఆడికి ఏం కాపు నీ మీద కొట్టేయడానికి. కనుక మనం తీసుకునే విధానం, దేవుడు అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కోపం, ప్రేమ. దేవుడట, ఆయన కోపం అట నిమిషం మాత్రం ఉంటుందట, ఆయన ప్రేమ మాత్రం దీర్ఘకాలం ఉంటుందట అండి. ఆయన స్వభావం అండి, క్యారెక్టర్. ఆయన కోపం నిమిషం మాత్రమే, కానీ ఆయన ప్రేమ, దయ దీర్ఘకాలం. యేసుప్రభు కూడా అంతే అండి. అప్పుడే కోపడతాడు, ఒక క్షణం టాప్ అని కోపడతాడు, మళ్ళా ఎంత ప్రేమో ఆయనకి, ఎంత ప్రేమో. నిజంగా ఆ ప్రేమతోనే కదండి ప్రపంచానికి గెలిచాడు. అది క్యారెక్టర్. కనుక ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? క్రీస్తే ఈ అపరాధాలను బట్టి సహించితే, దేవుడు నాకండి ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు వెంటనే నా తండ్రి గుర్తొస్తారండి పరలోకంలో. ఏంటి? వాళ్ళు చిరిగిపోయిన ప్యాంటులు, వాళ్ళ వేషధారణ, ఏమండి, ఆడవాళ్ళు కలిసి మందు కొట్టడాలు, సిగరెట్ తాగడాలు, కల్చర్, హై కల్చర్, దారుణంగా వాళ్ళు మాట్లాడే బూతులు, ఈ విధానం అంతా చూస్తుంటే దేవుడైతే, నాకైతే కోపం వచ్చేస్తుంటుందండి. నేను దేవుడి స్థానంలో ఉంటే నరికేదని వీళ్ళందరినీ అనిపిస్తుంటుంది. కానీ దేవుడు, ఆయన లేడా? నరికేస్తాడు ఆయన. అలా నరికేస్తే ముందు క్రైస్తవులు కాకుండా ముందు మిగతా వాళ్ళందరూ నరికారు. ఏరా నన్ను నమ్మర్రా, నా ప్రభు నా కొడుకుని మీరు నమ్మర్రా అని. కానీ ఎంత ఓర్పు అండి ఆయనకి. ప్రపంచంలో ఆయన నమ్మకపోయినా ప్రతి మనిషిని దీర్ఘశాంతంతో సహిస్తున్నాడు అందరినీ. వాడు వేసే వెకిలి వేషాలు, పిచ్చి వేషాలు అన్ని చూస్తూ రోజు మనం మాట్లాడే మాటలు, ప్రవర్తించే విధానం, చేసే తప్పులు, పాపాలు అన్నిటిని చూసి కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. అంటే ఎంత దీర్ఘశాంతం, ఎంత ప్రేమ. ఇది ప్రభు స్వభావం, అదే తండ్రి స్వభావం. యేసు ఎలాగైతే ఆయన సహించాడో, ఏమండి, యేసు ఎలాగైతే సహించాడో ఆయన సహించలేదా? పరలోకపు తండ్రి సహించలేదా? ఆ పరలోకపు తండ్రి సహనాన్ని చూసి యేసు ప్రభు సహనాన్ని నేర్చుకుంది. అది ఈయనకేం తెలుసు సహనం అనే పాఠం. సహనం అనే పాఠాన్ని నేర్చుకున్నది డాడీ దగ్గర, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు యేసు ప్రభు. నాన్న నీకు ఎంత ఓర్పు నాన్న, నిజంగా మనుషులు ఎంతగా రెచ్చిపోతున్నా ఎంత ఓపిక నాయనా నీకు. మరి ఏం చేస్తాను కొడుక, పిల్లలు కదరా, చంపేసుకోలేను కదరా, మార్చుకోవాలి కదరా. ఏమండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కానీ కుమారుడు తనంతట తానేది చెయ్యడు. తండ్రి దగ్గర ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్న, గుణ సంపన్న దగ్గర నేర్చుకున్న ఒక గొప్ప గుణవంతుడండి మన ప్రభు. మరి అంత గుణవంతుడిని ఫాలో అవుతున్న మీరేమవ్వాలి? గుణవంతులుగా ఉంటున్నారా? మంచి గుణవంతులుగా, మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా, దేవుని అమితంగా ప్రేమించేవాళ్ళుగా, నీ సహోదరుని క్షమించేవాళ్ళుగా, సహోదరులకు కావలసినది త్యాగం చేసి సహాయం అందించే వాళ్ళుగా ఉండగలుగుతున్నారా? క్యారెక్టర్ మారటం లేదు, స్వభావం మారటం లేదు. నిజంగా యేసు ప్రభు చనిపోవడం గురించి చూస్తే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి అండి. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలములు యందు భక్తిహీనుల కొరకు చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాడి కోసం చనిపోవడమే కష్టం, ఎవడైనా ప్రాణం పెట్టడం. అలాంటిది మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము.
విధాత ఎంత గొప్ప త్యాగం చేశాడండి. తన సొంత కొడుకును బలిగా ఇచ్చేశాడండి. సొంత కొడుకునే ఉంది బైబిల్లో మాట. తన సొంత కుమారుని అర్పించుటకు వెనకాడలేదు. యేసుప్రభుని మీకోసం అర్పించేశాడంటే, ఇప్పుడు బాగా వినండి, యేసుప్రభుని మీకోసం చంపేసుకున్నాడంటే యేసుని ఎక్కువ ప్రేమించాడా, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడా? యేసుని మీకోసం బలిచ్చాడు అంటే యేసుని ప్రేమించాడా, మిమ్మల్ని ప్రేమించాడా? మిమ్మల్ని ప్రేమించాడు. యేసు కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడు. తప్పు చేస్తున్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడు. యేసుప్రభు ఎంత మంచోడండి. అస్సలు అల్లరి చేయడు, చెడు లేదు, మంచి గుణవంతుడైన కొడుకు. అతని కోసం కాదటండి ఆయన ప్రేమ అంతా. ఎవరి కోసం ఉంది? చెడిపోయిన తన పిల్లల కోసం. అప్పుడప్పుడు చూడండి, తల్లిదండ్రులు బాగున్న పిల్లల కోసం ఎప్పుడు అలా ఆలోచించరండి. ఏమండి, అందరి పిల్లలు బాగున్నారు కానీ ఆ చిన్నోడేనండి తాగుబోతూ తిరుగుతున్నాడండి, ఆడు ప్రాణం ఇప్పుడు ఆగిపోద్దు, భయం వేస్తుందండి, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏమండి, అందరి కాపురాలు బాగున్నాయి కానీ పెద్దదాని కాపురం బాగాలేదండి, వాడు ఒక పెద్ద దుష్టుడు అండి, సైకోలో అటు చాలా హింస పెడుతున్నాడు, వాడు కాపురం చేయలేకపోతుందండి. ఇలా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎవరైతే బాగోరో వాళ్ళ గురించే ఆలోచన, బాధ. దేవుడు కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? భక్తిహీనులైన వారిని గూర్చి, పాపులైన వారిని గూర్చి, వికట జీవులుగా మారిపోతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసును వికసింప చేయడానికి దేవుడు విధాతగా ఆయన చేసిన గొప్ప త్యాగం ఏంటో తెలుసా? తన సొంత కుమారుని బలిగా అర్పించి మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, తన దగ్గరకు తెచ్చుకోవాలి, రక్షణని మీకు కల్పించాలి అనే తపనండి, తాపత్రయం ఆయనది. ఎంత గొప్ప విధాత, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమామయుడు. మీకోసం ఎంత ప్రణాళికతో మిమ్మల్ని బాగు చేయాలి, ఆయన లాంటి స్వభావాన్ని మీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు ఎవరండి ఆయన స్వభావాన్ని, మీరు అంతరంగ స్వభావాన్ని ఎవరండి మార్చుకుంటున్నారు? మీరైనా మార్చుకుంటారా? లోకం మారలేదు, వదిలేయండి, వాళ్ళకి చెప్దాం. అందుకే నేను ఎందుకు మనం కోప్పడ్డాను, ఈ మాటలు కొద్ది మందికైనా పరిమితం. ఈ సమాజం, ఈ జంట నగరం అంతా నాశనం అయిపోతుంది. అనేక మందికి దేవుని వాక్యం తెలియక వాళ్ళకి చెప్పాలి. చెప్పాలి అంటే 4 గోడల మధ్య నన్ను తీసుకొస్తారా? నో, మీరెవరు పిలిస్తే నేను రాననేసాను. అందుకే నేను రావడానికి 10 మంది మధ్య పబ్లిసిటీ కోసం నేను అడగటం లేదు. 10 మంది మధ్య మనుషులు మెప్పు నాకు అక్కర్లేదు. కానీ నా తమ్ముళ్ళు, నా సోదరీమణులు, దేవుని పిల్లలు ఆయన కళ్ళ ముందు వికట జీవులుగా మారిపోతుంటే వాళ్ళందరినీ మార్చాలి కదా, వాళ్ళకి చెప్పాలిగా, ఒక్కసారైనా ప్రకటించాలి కదా వాళ్ళందరికీ. చెప్పాలి అంటే వాళ్ళు రావడానికి అనుకూలమైన ప్రదేశంలో మనం వెళ్ళాలి, చెప్పాలి. వాడి ఇంటికి వెళ్తే వాడు ఒప్పుకోడు, కానీ వాడిని పిలవాలి, ఇన్వైట్ చేయాలి, వాడిని కూర్చోబెట్టి నేర్పించాలి, వాడి మనసులో మార్చాలి, వాడిని దేవుని వైపుకి త్రిప్పాలి. అలా త్రిప్పే ఏకైక సాధనం వాక్యం. అంతేనా? మరి చెప్పకపోతే ఎలా? అంతేనారా? దానికి నా బాధ అంతే, నా కోపం అందుకే వచ్చింది. దేవుని పిల్లలారా, మీరంతా ఆయన పిల్లలుగా ఉండి సమిష్టిగా చేతులు కలిపితే ఈ పట్టణాన్ని కదిలించలేరులా? చెప్పండి. అది ఏమాత్రం అండి? మన తండ్రి కోసం ఆ మాత్రం మనం చేయలేమా? మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కోసం ఆ మాత్రం మనం చేయలేమా? పట్టణాలు దద్దరిల్లిపోయేటట్టు చేయగలం మనం. ఈ కళాశాలలో మాత్రమే కాకుండా ఈరోజు హైదరాబాద్లో ఈ కళాశాలలో ఉన్న పిల్లలందరూ మేము ఉన్నాము అని గట్టిగా నిలబడితే ఏమాత్రం 2 జంట నగరాలు ఘోష. దేవుని వాక్యం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడితే అలాగే పెట్టాలి, గ్రాండ్గా దేవుడు పని చేసేటట్లుగా. ఎందుకు రారు? ఎందుకంటే జనాలకి గొప్పే కావాలి. ఏమంటే కలర్ పోస్టర్ చూస్తే ఒక రకంగా లెక్కేస్తారు, సింగిల్ కలర్ పోస్టర్ చూసారు కూడా ఒక రకంగా లెక్కేస్తారు. జనాలు నాడది. చిన్న కరపత్రం ఇచ్చారు అనుకుంటే ఇటు చిన్న బాధకుడు అనమాట అనుకుంటారు. పెద్ద హోర్డింగ్ మీద కనబడ్డాడు అనుకోండి, అప్పుడు పెద్ద బాధకుడు అండి, ఇడు పెద్ద గ్రౌండ్లో పెట్టారండి. బిల్డప్ కావాలి జనాలకి. అలా బిల్డప్తో తీసుకొచ్చి తర్వాత వాళ్ళు బిల్డ్ చేయాలి దేవుని కోసం. వాళ్ళు బిల్డప్ కోరుకునే వాళ్ళు ఏం చేస్తాం మరి? ఆడి స్టైల్లో అనాలి. అది నీ కోట్ ఎందుకు చెప్పండి నాకు, కోట్ లేకపోతే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోండి అనుకుంటారు. ప్రజలను దేవుని మాటల వైపు నడిపించడానికి కొన్ని సందర్భాల్లో గంభీరంగా కనబడక తప్పదు. నాన్న లోన ప్రేమ ఉంటుంది అంటాడు, అంతే ఎత్తుదే, కొడతాను నేను అంటాడు, అంతే. కానీ లోన అయ్యో నా కొడుకు అనుకుంటుంటాడు. లోన ఆ గాంభీర్యత ప్రదర్శించకపోతే ఎలా? మాట విండు కదాడు. ఇది కూడా అంతేనరా. కనుక దేవుని పిల్లలారా, ఆయన సంకల్పం మీకు అర్థమైంది, ఆయన భావం మీకు అర్థమైంది, ఆయన చేసిన ప్రణాళిక ఏంటో మీకు అర్థమైంది, మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయనకు అర్థమైంది. కనుక కమాన్, చేంజ్ యువర్ క్యారెక్టర్. మీ స్వభావాన్ని మార్చుకోండి, మీ గుణాన్ని మార్చుకోండి. మీరు మార్చుకోవాలనుకుంటే యేసుప్రభువుని చూడండి, ఆయన గుణం ఎలా ఉందో అలాగే దేవుడు ఉంటాడు తండ్రి. అలాగే మీరు ఉండండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంటున్నాడు పౌలు. అందుకే చివరిగా మాట చదువు ముగించుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమైన నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరి స్వరూపం రావాలి? యేసుప్రభు ఎవరిలా ఉన్నాడు? ఆయన
దేవునిలా ఉన్నాడు, అంటే విధాతలా ఉన్నాడు, దేవుడిలా ఉన్నాడు. కనుక ఇప్పుడు మీలో ఎవరి స్వభావం రావాలంటున్నాడు? విధాత స్వభావం యేసుప్రభు రూపంలో ఉంటే చాలు. మీకు మారదామా? మారాలి. మనం మారాలి, ఈ సమాజాన్ని మార్చాలి. అదే దేవుడు మీకు పెట్టిన టాస్క్. ఈ లోకంలోకి వచ్చిందే మీరు టాస్క్ చేయడానికి. ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తారో చెయ్యరో, డెసిషన్ చాయిస్ ఈజ్ యోర్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, విధాతగా మా అందరి తండ్రిగా అనునిత్యం మా పట్ల చూపిస్తున్న అమూల్యమైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ ఎంతో గొప్పదయ్యా. సర్వదా దానికి మేము రుణపడి ఉన్నాం, కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఏం చేసి మిమ్మల్ని సంతోషపరచాలో అన్నది మా మనసులో ఎప్పుడూ ఒక తృష్ణగా ఉంది తండ్రి. మా బ్రతుకే మీదైనప్పుడు, మా బ్రతుకే మీ కొరకైనప్పుడు, మా చివరి శ్వాస వరకు తండ్రిగా మిమ్మల్ని ఉన్నతంగా లోకంలో చూపించడమే ధ్యేయంగా మేము పెట్టుకోగలుగుటకు మాకు ఆశయాన్ని నింపండి. అందుకు మార్గాన్ని సుముఖం చేయండి. ఇదిగో జంట నగరాల్లోని కళాశాలలోని పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని చెప్పే ప్రిన్సిపల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, కోఆర్డినేటర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, కూడుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలని చల్లగా కాపాడండి. ఈ జంట నగరాల విషపు చూపు వారిపైన, వారి కుటుంబాలపైన పడకుండా మీ అద్భుతమైన వాక్యపు నీడ ఈ జంట నగరాలపై పరిచే సమర్థవంతులుగా, బలవంతులుగా నీ పిల్లలందరినీ తీర్చిదిద్దవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.